నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన కార్యక్రమం మొదలై నిన్నటికి 1092 రోజులైందండి. ఈ రోజు 1093వ రోజు. ఈ గీతా జ్ఞాన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున
వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞం ఇవాళ 1093వ రోజు. అంటే కలియుగం ప్రథమ పాదం జంబూద్వీపం, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలు, దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల సమీపంలో ఇక్కడ మనకు క్రీస్తు శకము 2024 మార్చి 3వ తేదీన మరి భగవద్గీతకు పరిమితులు మీరు తెలుసుకున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు తెలుసుకున్నటువంటి భగవద్గీతను ముందుగా కావూరి నాగేశ్వర ప్రసాద్ మీరు మాత్రమే అనుభవించి పాటించే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళు అడిగితే తప్ప నేను ఇది పలానా చోట నేర్చుకున్నానని ఎవరికి చెప్పొద్దండి అని చెప్పేటువంటి ఆ పరిమితులకు సంబంధించిన సూచనలు అందించేటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 226వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నేనుల మేనుల కుప్పను నేను బయలు నన్నెరుగదు నే చనుదు ఒత్తున్మేనై నిముషములోన ఇది మానుగ నా వృత్తి నేనే మాయను సుమ్మి. ఇంత స్పష్టంగా పద విభజన చేసి మనకు చెప్పినటువంటి వారు నభూతో నభవిష్యతి ఇంతవరకు నేనైతే చూడలేదండి. అవునండి, ఆ పద విభజనలో చక్కగా అర్థం అవుతుంది. మామూలుగా చదివితే అర్థం కాదు. అది కాదు అదే మనకు అంటే ఇది ఎట్లా ఉందంటే పాట ఆ శృతి మ్యూజిషియన్ మ్యూజిక్ చేస్తారే, అవునండి, వాళ్ళే ఇతనికి పాట గుర్తు చేస్తారు. ఇక్కడ నేను మేనుల కుప్పను నేను బయలు నన్ను ఎరగదు అది అట్లా చక్కగా చెప్పారు. అంటే చదువుతున్న వారికి అచల పరిపూర్ణము ప్రత్యక్షమైనది, అపరోక్షమైనది కనుకనే ఆ పదాలను అంటే వాళ్ళు చూడగలుగుతారు. అక్షరంలో పరిపూర్ణాన్ని, అక్షరాక్షర విలక్షణ అక్షరాన్ని అక్షరంలో చూడగలిగినారు. అక్షరము అక్షరముల విలక్షణాన్ని చూడగలిగినారు. అంటే నేను చూశానని చెప్పలేరు, గ్రహిస్తేనే అలా చెప్పగలుగుతారు. గ్రహించారు. ఇప్పుడు మనకు ఈ రోజు కథ కూడా అదే. ఈ రోజు భగవద్గీత పరిమితి అంటే అర్థం ఏంటంటే ఈ మేనుల కుప్ప మన ఇద్దరు. ఇప్పుడు ఆమెకు అంటే చదివినటువంటి ఆ సద్గురు మాతకు తెలిసినట్లు మనకు అనిపించింది కదా. ఈ అనిపించిన వాళ్ళు పూజారి వెంకటేశం, కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇది పరిపూర్ణం కాదు. వీళ్ళిద్దరూ ఎరుకులోని వారే. ఆ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేనులు 2 నేనులు అండి. అవును, 2వ నేనులు. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని 2వ నేను, పూజారి వెంకటేశంలోని 2వ నేను. అవును, ఇవి నేనులు. అవును, మేనులు సేమ్. ఇప్పుడు మీరు చెప్పండి. మేనులు కూడా అంతే, అది అబద్ధపు గుర్తే. అది నేను కూడా మళ్ళా కింద చేశారు నన్ను. నేను లేయాలి పైకి కాదు. నేను అబద్ధపు గుర్తుకు సంబంధమైందే కదా. నేను అబద్ధం అయితే నేను కూడా అబద్ధమే కదా అంటున్నా నేను.
అట్ట కాదు, మీరు కామన్ గా చెప్పి, నేను ఏమడుగుతున్నానంటే ఉమ్, నేనులు అంటే రెండో నేనులు అని చెప్పాను, అవును. మేనులు అంటే మూడవ మేనులు అని చెప్పాను. స్థూలం. ఓకే, రైట్. నేను చెప్తాను, దాని కంటిన్యూషన్ మీరు చెప్తేనే మీకు అర్థమైనట్టు. సరే, ఓకే గురుగారు. కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని రెండవ నేను, ఉమ్, పూజారి వెంకటేశంలోని రెండవ నేనుని మొదట నేనులు అంటే అది అర్థం. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు మేనులు అంటే కూడా మీరు అటు చెప్పండి, అది మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. నాకు గ్రాహ్యం కావట్లేదు గురుగారు, మీరు చెప్పింది నాకు గ్రాహ్యంగా అర్థం కాల. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మీకు చేయించే బాధ్యత నాది కదా. రెండులో నేను ఉంది. ఓకే, అవును, నీలో ఉండేది రెండో నేనే, అవును, నాలో ఉండేది రెండో నేనే. అవును. మేనులు అంటే నీ శరీరం కూడా, శరీరం కూడా నేనే. థర్డ్ పర్సన్ మేను, ఆడుండే పదమే మేను. నేను అవును, మీరు థర్డ్ పర్సన్. ఓకే, స్థూలం. నా శరీరం కూడా స్థూలమే. స్థూల సూక్ష్మాల కలయికే నేను మేనుల కుప్ప. ఇది రెండు కలిస్తే అబద్ధపు గుర్తైనటువంటి నేను. అది సూక్ష్మ స్థూలాల కలయికే నేను. ఓకే. అయితే నేను మేనులు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని నేను మేనులు మాత్రమే కాదు, సృష్టిలో ఉండే 84 లక్షల జీవరాశుల నేను మేనులు అంతా కలిస్తే ఈ కుప్పగా తెలుస్తా ఉండేది ప్రపంచము. రెండవ నేను మూడో నేను కలయికే, అది ద్వయము. ప్రపంచము ప్రపంచాన్ని చూసేవాడి కంటే వేరుగా ఉందా? లేదు. కుండ ఆకారము కుండను చూస్తున్న వాడి కంటే వేరుగా ఉందా? లేదు. చూసుకోండి, బయట ఉంది కదా కుండ అనేది, ఇప్పుడు కుండ ఆడ కనిపిస్తుంది మీకు, ఎదురుగా సెల్ ఫోన్ ఉండదు, మీ ఎదురుగా సెల్ ఫోన్ ఉండదు, మీరు ఒక రూమ్ లో తలుపేసుకొని మాట్లాడుతున్నారు. నేను యాపిల్ పండు అంటానే యాపిల్ పండు లేదు ఇడా, యాపిల్ పండును చూసేటట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు అంతే. యాపిల్ పండు మీలో ఉంది, మీ టేబుల్ మీద లేదు. లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, యాపిల్ పండు అనేటువంటి మాట ఒక కొన్ని అక్షరాల సముదాయం. అవును. కానీ మీరు యాపిల్ పండు చూస్తున్నారు ఇప్పుడు. అవును. పండు మీ ముందర లేదు. అంటే మీరు చూడడం వల్ల యాపిల్ పండు ఉంది, కానీ మీరు చూడకపోతే పండు లేదు. అవును. ప్రపంచం కూడా అంతేనండి. కలపండు అని చెప్పి మీకు ప్రారంభంలో చెప్పిన కదా తండ్రి, ప్రపంచం అంతా కూడా పూజారి వెంకటేశం చూస్తే ప్రపంచం, లేకపోతే లేదు. అంతే, ఊహలో చూడటం వల్ల పండు కనపడతా ఉంది. ఉత్త జగము ఊహ జగము ఉత్త జగము అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. జగద్గురు ఆదిశంకరులు. అవునండి. అధ్యారోపము అంటే లేని ప్రపంచాన్ని ఉన్నట్లు భావించేవాడిది మాత్రమే ప్రపంచము. అపవాదాభ్యం భావించినటువంటి వాడి భావనను పోగొట్టడానికే జ్ఞానయజ్ఞము. కానీ ఒకటి ఉన్నదే కదా మన ఊహలోకి వచ్చేది గురువు గారు, లేని ఊహలోకి ఎలా వస్తుంది? లేనిదే ఊహలోకి వస్తుంది, ఉన్నది ఊహలోకి రాసుకోండి. ప్రశ్న రాయండి. ఉన్నదే ఊహలోకి వస్తుంది కదా మీ ప్రశ్న. ఉన్నదే మాత్రమే ఊహలోకి వస్తుంది, లేని రాదు కదా. కాదండి, రివర్స్. అంటే మీరు మొదటి నేను అపరోక్షం కాలేదు అంటే నేను యాపిల్ పండు నిజంగా చూసి ఉంటే అది నా ఊహలో యాపిల్ పండు స్ట్రైక్ అవుతుంది. ఉండండి, అదే చెప్పేది. మీరు యాపిల్ పండు దగ్గరే ఉన్నారు ఇంకా. నేను చెప్తా ఉండేది యాపిల్ పండు ప్రకృతిలో భాగమా కాదా? ప్రకృతిలో భాగమే. యాపిల్ పండు జ్ఞాపకమే నేను. అవును. యాపిల్ పండును చూస్తా ఉండేది మేనుతోనే. అది యాపిల్ పండు జ్ఞాపకం నేను. ఓకే, కరెక్ట్. నేను రసము. అవునండి, అవును. యాపిల్ పండును జ్ఞాపకము రసం అండి. రాసుకోండి, రసము జ్ఞాపకము రసము. శరీరంతో కలిసి చయనం చేయుటే బలం. గురుగారు, శరీరంతో కలిపి
శరీరంతో కలిస్తేనే నీకు జ్ఞాపకం, లేకపోతే అంటే మెదడు లేకపోతే జ్ఞాపకం, నిద్రపోయేటప్పుడు జ్ఞాపకం గుర్తొస్తుంది. జ్ఞాపకం. ఓకే ఓకే. చెప్పాను కదా మీకు, జ్ఞాపకాల గుర్తే మనసు. అవునండి అవునండి. కాబట్టి నేనులు అంటే మనసులు, అంటే జ్ఞాపకాల గుర్తే మనసు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. నేను అనేది రసం, అంటే మీకు జ్ఞాపకము అనేది రసము. జ్ఞాపకం అనేది రసం. ఓకే, చెప్పారు. రసము ఇది నిద్రలో నిర్విశేషంగాను, ఇది గాఢ నిద్రలో నిర్విశేషంగా ఉంటుంది రసం. గాఢ నిద్రలో నిర్విశేషంగా ఉంటుంది. ఓకే. కళలో సవిశేషంగా ఉంటుంది. రాసుకోండి. ఇప్పుడు కొత్తగా నా దగ్గర బలి చెప్పిస్తున్నారండి మీరు. ఈ క్లియారిటీగా ఉంది. నిర్విశేషము, జ్ఞాపకాల రసము నిద్రలో నిర్విశేషము, అవును. కళలో సవిశేషము. కళలో సవిశేషం, కళలో సవిశేషం. ఓకే. జాగ్రత్తలో బలరూపము. జాగ్రత్తలో బలరూపము అంటే, బలరూపం అంటే అర్థం కాల. బలరూపం అంటే ఇప్పుడు మీకు ఆపిల్ పండు మీరు ఆస్వాదిస్తున్నారు కదా, అదే బలరూపం. పెడితే తింటారు, ఆస్వాదిస్తారు కదా. ఆపిల్ పండు వల్ల బలం వచ్చింది, ఆపిల్ పండు వల్ల వచ్చిన బలంతో మాట్లాడుతున్నారు. అది కళ్ళలో కుదరదుగా. కరెక్ట్. అందుకే అది సవిశేషంగా కనిపించినప్పటికీ నిర్విశేషం. ఇప్పుడు మాట్లాడుతున్నాం సవిశేషం అని. అందుకనే ఇప్పుడు యాపిల్ పండు అనేది మీరు ఆల్రెడీ తిని అనుభవించి ఉండడం వల్ల యాపిల్ పండు నిజం అనుకొని ఉన్నదే కదా ఆలోచిస్తున్నాను అంటున్నారు. అవును. యాపిల్ పండు ఉన్నది అనుకుంటున్న వాడు ఉన్నాననుకుంటుండడం వల్ల వచ్చిన తంట ఇది. గురుగారు, ఇప్పుడు నా ముందు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ నాకు వేరుగానే ఉంది, అది నాదిగానే ఉంది. అదేనండి, వేరుగా నేనుగా ఉండే మేనుల కుప్పే నేను, డూప్లికేట్ నేను. డూప్లికేట్ నేనుకు ఏది అనిపించినప్పటికీ దట్ ఈస్ డూప్లికేట్. అంటే మన్నుకి కొండకి వేరుగా మన్ను కొండకి వేరుగా ఉందనే మాట వచ్చిన దానికి నేను అంటున్నాను, ఈ సెల్ ఫోన్ నాకు వేరుగా ఉంది, సేమ్ టైం నాకు నాదిగానే ఉంది అంటున్నాను. అవునండి, నీకు వేరుగా ఉండేటప్పుడు థర్డ్ పర్సన్ అండి, నేనుగా ఉండేటప్పుడు అది సెకండ్ పర్సన్ అండి. సరే, బాగుంది, క్లియర్. ప్రూఫ్ కూడా చెప్తాను. సెల్ ఫోన్ దేంతో తయారు చేయబడిందో నీ శరీరం కూడా దాంతోనే తయారు చేయబడింది. అవును, పంచభూతాలే. అయితే సెల్ ఫోన్ కి ఈ నేను మేనుల కుప్పను అర్థం చేసుకునే కెపాసిటీ లేదండి. లేదు. ఎందుకంటే సెల్ ఫోన్ తయారు చేసింది నువ్వే కదా నాయన, సమిష్టి నేనే కదా. వాడు కనిపెట్టాడు, ఈడు కనిపెట్టాడు. ఇన్వెంటెడ్ అనే పదమే పనికిరాదు వేదాంతంలో. అదే ఇప్పుడు శరీరం అట్లాగో సెల్ ఫోన్ అట్లాగే భావించాలి మనం. భావించాలి కాదు, నువ్వు భావించకపోయినా కూడా అదే అంతే. అది ఇప్పుడు అదే చెప్పేది. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎవరు న్యూటన్ కనిపెట్టాడు అంటారు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని ఎరుకలో ప్రతిపాదన చేశారు. కనిపెట్టాడు అంటే మీరు అన్నట్టుగా అంతకుముందు లేని అది ఏమైతుందంటే, కనిపెట్టాడు అంటే ఈయనేదో కొత్తగా క్రియేట్ చేసినట్టు వస్తుంది. పంచభూతాల్లో క్రియేషన్ ఆల్రెడీ కామన్. ఓకే. ఈయన కనిపెట్టింది అంటే ఈయన ఆపిల్ పండు ఆయన మీద పడితే న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టాడంట కదా. అంతకుముందు ఆపిల్ పండు పైకి పోతానుందే లేదు, అంతకుముందు కూడా కిందనే పడతానుంది. ఉన్నదానే తెలుసుకున్నాడు, సత్య రహస్యాన్ని మర్మాన్ని తెలుసుకున్నాడు. మళ్ళీ లేని దానిని ఉన్నట్లు కల్పించి చెప్పాడు. లేని దాన్ని ఉన్నట్టు కల్పించి చెప్పాడు అంటారా? నేనంటానా, మీరే దగ్గర అనిపిస్తా. ఇప్పుడు మళ్ళీ ప్రపంచము ప్రపంచీకుడికి మాత్రమే ఉన్నది, చూసేవాడికి మీకు ఇప్పుడు జ్ఞానయజ్ఞం ఇప్పుడు మాత్రం మీకుంది. ఇప్పుడు మీకు జ్ఞానయజ్ఞం ఉంది అంటారు మీరు. అవును అవును. మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు మీకు జ్ఞానయజ్ఞం ఉందా? లేదు. లేని జ్ఞానయజ్ఞమే నిజంగా ఊహించబడుతున్నది మీకు. అవును. ఇంత క్లియర్ గా ఉండేటప్పుడు జ్ఞానయజ్ఞంతో సహా మన ఇద్దరితో సహా ఇవన్నీ కూడా నేను మేనుల కుప్పను డూప్లికేట్ నేను.
స్పష్టంగా మీకు మగవాని మాట అని చెప్పాను, చెవిటోళ్ళు వింటా ఉండాలని చెప్పాను, ఈ ప్రపంచం అంతా లేనిదని చెప్పాను, భవరోగం అని చెప్పాను మంది ప్రార్థనలో. కానీ జ్ఞానయజ్ఞం ఊహించబడుతోంది అంటే ఊహించబడేది దేంతో? నాగేశ్వర ప్రసాద్ మెదడుతో. నాతోనే ఊహించబడుతుంది. వేరే వాళ్ళు ఎవరు వస్తారు? ఊహా నేను ఒకటే, అంతే కదా. జగము చూసేడివాడు చూసేది ఎరుకే, పుట్టనే లేనప్పుడు గిట్టునను టేలా, జాగ్రత్తాదులు లేవు జగయుగము లేదు, పంచ అవస్థలు లేవు పరిపూర్ణమందు. పంచ అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం, తురియాతీతం అని చెప్పబడేటటువంటి అవస్థలన్నీ పరిపూర్ణంలో లేదు. పరిపూర్ణంలో లేదని తెలిసినటువంటి వాడు పరిపూర్ణుడు. అతని మాట మంత్రము. దేవి శ్రీమతి దేవి రాజశేఖర్ చెప్తుంటారు, ఆవిడ మాట మంత్రం నిజానికి, అని ఆవిడ గురువు అనే ఒక పేరు పెట్టాలి కాబట్టి నా పేరు రాస్తారు కింద అంతే. అట్లా మీకు ఇంత రహస్యం అతి రహస్యం బట్టబయలుగా తెలియబడతా ఉంది కదా. తెలియబడేది తెలుసుకునేది అంతా కావూరి నాగేశ్వర ప్రసాద్. బాహ్యాలు కావూరి నాగేశ్వర ప్రసాదును ఎరగదు. నేను మేనుల కుప్పను బయలు ఎరుగదు. చేప వచ్చినట్టు భావిస్తుంది తప్ప చేప వచ్చినట్టు సముద్రం తెలుసుకుంటుంది. అవసరమా? అవసరం లేదు. అది విషయం. మీరు పోయి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే వృధా. మరి ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం జరిగేది దేనికోసం? జ్ఞానయజ్ఞం పరిపూర్ణంలో లేదని తెలియట కొరకు. భలే ఉంది, మంచి ప్రశ్న. కానీ తెలుసుకునేవాడు ఎవడు అని. ఏమండి? ఆ తెలుసుకునేవాడు ఎవడు? నిద్రపోయినాడు ఎవడో. నిద్రపోయినాక ఎవరు చెప్తారా? ఎవరిని అడుగుతారు మీరు? నిజంగా ఉన్నాడా వాడు తెలుసుకునేవాడు? ఉంటే మరి నిద్రలో కూడా ఉండాలి. నెక్స్ట్ రేపు వస్తుంది అది. నిద్ర ఉంటే నిద్రలో కూడా ఉండాలి కదా. అదే గురువు గారు, గురువు శిష్యుడికి సూచన సూచిస్తారు. ఇస్తే శిష్యుడు ఉండి తెలుసుకున్నట్ట లేక తెలుసుకున్నట్ట? అదేనండి, మీరు ఉండి నిద్రపోయినట్ట లేకుండా నిద్రపోయినాక అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? చెప్పలేము. కాకపోతే నేను కూడా చెప్పలేనండి. నేను ఏది డూప్లికేట్ నేనండి. చనుదును ఒత్తును మొదట్లో ఏం చివర చనుదును ఒత్తును అంటే సస్తాను పుడతాను. చనుదును ఒత్తును అంటే సస్తాను పుడతాను. నిద్రలో సచ్చిన, జాగ్రత్తలో బతికిన. ఎన్ని శరీరాల్లో సచ్చి ఎన్ని శరీరాల్లో బతికినాను నాకెలా తెలుస్తుంది ఇప్పుడు? అది అదేనండి. నేను లెక్కేసి చెప్పమంటారా? ఇప్పుడా లెక్కల్లో లెక్కించినోడెక్కడా? లెక్కించినోడు కనిపిస్తే నేను నీకు లెక్కేసి చెప్తున్నా. ఇప్పుడు లేని గురించి లెక్కించినోడు కనపడట్లేదండి. వెరీ సింపుల్ గా సూచన చేసేది. ఇప్పుడు మీరు సూచన అందుకుంటారు, సింపుల్ గా చేసేది పని మీకోసమని సింపుల్ గా. మీ చుట్టూ కట్టికి చీకటి ఉందండి. మీ చుట్టూ కట్టికి చీకటి ఉందండి. ఇప్పుడు అవును, నేను మీ ఇంట్లోకి వస్తానండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరున్నారా లేదా అన్నాను అనుకోండి. ఉన్నానంటారా? ఉండు టార్చ్ చేసి చూపిస్తానంటారా? లేదా కూడా వేస్తాను. ఏమండి? ఉన్నానని చెప్తాను, లైట్ కూడా వేస్తాను. నేను లైట్ గురించి అడిగినానా? లేదు. మీరు ఉన్నారా లేదా అని చెప్తే ఉన్నానని చెప్తా. మళ్ళీ లైట్ గురించి ఎందుకు? ఇప్పుడు నేను అడిగినాను లైట్ గురించి మీకు. అదేనండి. అంటే మీరు ఉన్నానని చెప్పినప్పటికీ లైట్ వేస్తే తప్ప నమ్మలేని అజ్ఞాని నేను. అంతే కదా మీరు చెప్పేది? సరే ఉన్నాను మళ్ళీ. నా దగ్గర మీరు ఇంత గొప్పగా చెప్పిస్తారని నాకు తెలియదండి. లేదు గురువు గారు, లేని గురువు చెప్పే సూచన కూడా లేనిదే కదా. అది ఉన్న శిష్యుడా విన్నాడా, లేని శిష్యుడు విన్నాడా, దాన్ని అదే మీ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా నేను ఇప్పుడు. చూడండి, నాగేశ్వర ప్రసాద్ గారు మీరున్నారా లేదా అని చెప్తే
నేను చుట్టూ చీకటి అంటే మీరు చీకటే ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు. అవును అవును కరెక్ట్. కాబట్టి లైట్ వేసి చూపిస్తానంటున్నారు. అదేలేండి అదేలేండి. అంటే ఈ పూజారి వెంకటేశం అనేవాడు మీరు కంటికి కనిపిస్తే గాని నమ్మలేని అజ్ఞాని అని అర్థం. అంతేనండి మనిషి. పూజారి వెంకటేశం అనేవాడు నామరూపాలకు పరిమితమైన వాడు. గురువు గారు నేనున్నానని చెప్పారు అనుకోండి, ఇంకా అడిగి అయిపోయింది, మీరు ఉన్నట్లు లెక్క. నేను లైట్ వేసి చూపించండి అని నేను అడిగితేనే మీరు చూపించాలి కానీ నేను లైట్ కూడా వేస్తానని అది కూడా మీరే చెప్పేస్తున్నారు. అంతే. ఇప్పుడు సెల్ ఫోన్ లో ఎవరైనా నాతో తెలియని వాళ్ళు మాట్లాడతారు అనుకోండి, వాళ్ళు ఉన్నారు అనే డౌట్ ఇక లేదు, వాళ్ళు ఉంటేనే కదా మాట్లాడతారు. మరి నాకు మాత్రం మీరు లైట్ వేసి చూపిస్తారంటే నేను తెలుసుకోలేనని అర్థం. ఏదో ట్రిక్కీగా ఉంది, ఇదంతా అర్థం కావట్లేదు. అది అర్థం కాకపోయేది నాగేశ్వర ప్రసాద్కి, మీకు కాదు. ఏవో గురువు గారు మీకు పరిపూర్ణులండి. మీరు అటు ఇటు చేస్తున్నాను. నేను చేస్తున్నానా? నా దగ్గర మీరు తేటగా ప్రబోధ ప్రపంచానికి వినిపిస్తా ఉన్నారు. చెప్పండి మీరు. ఈ చుట్టుపక్కల ఇది అద్భుతమైన సూచన అండి. ఇది నేను చెప్పేది కాదు, మీరు చెప్పించే సూచన. ఇది వింటున్నటువంటి ఏ శ్రోత అయినా అప్లై చేసుకోవచ్చు. చుట్టుపక్కల కటికి చీకటి ఉంది. నేను వచ్చి తావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు ఉన్నారా అంటే నేనున్నానని చెప్తాను, మళ్ళీ లైట్ కూడా వేస్తాను అంటే ఇంతకంటే పెద్ద ప్రబోధం ఇంకేముంటుంది చెప్పండి. మీరున్నానని చెప్పిన తర్వాత నేను నమ్మలేనండి, లైట్ వేయండి ఒకసారి చూస్తాను, మీరా వేరే వాళ్ళ అని నేను అడిగితే కదా. అంతే. మీరు అసలు ఇవన్నీ కూడా అవసరమా? ఇది చెప్పలేనండి నేను. చెప్పలేని ఆనందం ఇది చెప్పలేను సద్గురుదేవ అన్నట్టుగా నాగేశ్వర ప్రసాద్ గారు మీరు నాకేం చెప్పాలి తెలుసా? అది కూడా నేనే చెప్తా. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గారు అంటే అన్నారు అనుకోండి, ప్రతిరోజు జ్ఞానయజ్ఞంలో వినేటువంటి గొంతు మీరు అంటారే నాకు తెలిసిపోలేదా? మీరు ఉన్నారా లేదా? అసలు నేను ఎందుకు అడుగుతాను అసలు? అది కాదు గురువు గారు, నా గురువు గారు నిర్భయానంద గారు ఇంత బోధించి ఆయన నేను ఎలా అనుకోవాలి? మళ్ళీ మీ గురువు దగ్గరికి వెళ్ళిపోయినారా? మీరే అనుకోండి, మీరే నిర్భయానంద అనుకునేవట్లే. నేను మీరు అని అంతమంది గురువు గారు, నేను మీరు ఇంతమంది లేరు ఇక్కడ. నేనుల మేనుల కుప్పను మనమంతా కలిపి నేనుల మేనుల కుప్ప, లేని కుప్ప, కలలో కుప్ప. ఈ నేను డూప్లికేట్ నేను, రెండో నేను, మూడో నేను కలిసి ఉండేటువంటి ద్వయము. దీనిని బయలు ఎరుగదు. బయలు అంటే మొదటి నేను. అది వీటికి అసలు దీనికి దానికి సంబంధమే లేదు. మీరే నిద్రపోయేది. అవునండి కరెక్టేనండి. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని చెప్పరు. బయలుకి దీనికి సంబంధం లేదు. ఆనే ఇప్పుడు మీరు ఉండేది. మీరు అనవసరంగా యాపిల్ పండు చెప్తే యాపిల్ పండు గట్టా చెబుతారు, చీకటి చెప్తే చీకటి గట్టా చెబుతారు. అదంతా రెండో నేను భ్రాంతి. అది రెండో అంతే. కాబట్టి ఈ డూప్లికేట్ నేను చనుదును ఒత్తును, ఇది జననము మరణము, దీనికి సహజం. ఇది లేనిది. ఇది వచ్చి మేనై నిమిషములో నది. మీరు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశన్ గాని పుట్టినదా అది మొదలుగా పుట్టినానని బర్త్డే గుర్తు పెట్టుకోని నాకు ఇన్ని సంవత్సరాలు నిండింది, నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిండి ఎంత వీడు లేని వాడకేసుకున్న లెక్కలే కాలంలో ఉన్న లెక్కలు. అవునండి. 0 = 360 degrees. అవును. సున్నాలోనే విడేసే లెక్కలన్నీ. అవును అంతే. సున్నాలో పలానా రోజు పుట్టాను, పలానా రోజు పెరిగాను, పలానా రోజు ఉద్యోగం వచ్చింది, పలానా రోజు జీతం వచ్చింది, పలానా రోజు ఇల్లు కట్టి, ఎంత సున్నా లోపలనే. సున్నా దాటాలి, మనం దాటాలి. నేను దాటే పని లేదు. సున్న లేదని సున్న తెలుసుకుంటే ఇంకా సున్నకు అతీతమైంది అది ఉంటది. అదే నువ్వు దాటే పని లేదు. ఇప్పుడు నువ్వు ఇరుక్కొనున్నానని తెలిస్తే దాటాలి. ఇరుక్కోలేదని తెలిస్తే దాటే పని లేదు. అంటారా? ఒక సున్నాలో తిరుగుతున్నా. మరి సున్నాలో తిరుగుతా ఉండేది మానుగా అంటే తగినట్లు అని అర్థం. మానుగా అంటే నా వృత్తి. వృత్తి అంటే నివృత్తి అంటే నిన్న ఏదో గ్రూప్ లో పెట్టినట్టున్నాం. వృత్తి నివృత్తి, ఏదో తెలుసుకోవాలి అనేది ప్రవృత్తి. నాకన్నీ తెలుసు, నేనే తెలియాల్సిన అవసరం లేదనేది నివృత్తి. రెండు ఎరుకే. అంతే. మానుగా నా వృత్తి నేనే, నా వృత్తి నేను ఒకటే. నాకు తెలుసు అనేది నేనే, తెలియదు అనేది నేనే.
ఒకటేమో జ్ఞానం, రెండోదేమో ఓకే అజ్ఞానం. అజ్ఞానం. జ్ఞానములు ఒకటే. ఆ, జ్ఞానము నేనొక్కటే, డూప్లికేట్ నేను. ఉమ్, జ్ఞానమునే వేరటంచు కనబోకు సుమి, జ్ఞానము వచ్చును బోవును, జ్ఞానాతీతమును తానుగాంచిన దాకన్. జ్ఞానాతీతాన్ని చూసేదాకా వస్తా పోతా ఉంటాయి ఇవి. ఆ, రాకపోకలు అనేది కనిష్టంగా ఆగిపోతుంది. జనన మరణ చక్రం ఆపు గురుదేవా అని పాడతారు పాట. ఉమ్, అది ఎందుకు జనన మరణ చక్రం లేనిదని గుర్తిరగడానికి ఆ పాట రాసింది కూడా. ఉమ్, కాబట్టి నేను మాయను, డూప్లికేట్ ఒరిజినల్ ను తెలుసుకునేదానికి వీల్లేదు. ఉమ్, దొంగ నోటు ఒరిజినల్ నోటుగా చలామణి అవుతూ ఉంటుంది. ఒరిజినల్ నోటు వచ్చిన తర్వాత అది చల్లడం మానేస్తుంది అంతే. అది మళ్ళీ ఇది చల్లదని చెప్పే అవసరం లేదు, ఇంకా అది పోతుంది అంతే. కానీ మరణించడానికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది గురువు గారు? ఏమంటే మరణించడానికి, మరణించిన వాడి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? మరణించిన వాడికి ఇప్పుడు ఉండదు కదా మీ దగ్గర. మరణించిన వాడి జ్ఞానం ఉండదు కదా గురువు గారు? ఉంటదండి. మరణించిన వాడికి జ్ఞానం లేకపోతే, మరణించిన వాడిలో జ్ఞానం ఎందుకు లేదు? మరణించిన వాడిలో జ్ఞానం లేకపోతే పురుగులంతా ఏం నుంచి వస్తాయి చెప్పండి? అంటే నేను మరణించిన వాడికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది అంటుందండి. అవునండి, మరణించిన వాడు అంటే వాడు పుట్టినవాడని మీ భావన. పుట్టినవాడు మరణించిన వాడు మళ్ళీ నిక్షిప్తంగా ఉందంటే జ్ఞానం ఏడికి పోతుంది? అక్కడ ఎరుక ఎక్కడికి పోయింది? లేని ఎరుక ఖచ్చితంగా అందులో ఉంటది. ఏడికి పోతుంది? అంటే మరణం తర్వాత ఉండే జ్ఞానం పోవడం అంటే జ్ఞానాతీతం కాదంటారు. మరణం తర్వాత జ్ఞానం కాదండి. మరణంతో పోయేది జ్ఞానాతీతం కాదు కాదు కాదు. రాత్రి నిద్రలో కూడా మీరు మరణించిన వారిలాగా ఉండేది నేను. అంటే ఎరుకతో తెలుసుకున్నదే జ్ఞానాతీతం కాదండి. ఎరుక కానిది జ్ఞానాతీతం. మరి తెలుసుకునేది ఎరుగుతోనే కదా మనం జ్ఞానాతీతాన్ని గురించి తెలుసుకునేది. అవునండి, తెలుసుకుంటే తెలుసుకున్నానని చెప్పడు, తెలుసుకోలేదని చెప్పడండి. చెప్పడు. ఓకే, చాలా మంచి ప్రశ్న ఇది. ఇంకా మంచి ప్రశ్న. మీరు ఈరోజు హైలైట్ ఏంటంటే మరణములో జ్ఞానాతీతమా అని మీరు అడిగారు. అవును, తప్పండి. మరణం కూడా జ్ఞానమేనండి. అది అందుకే జన్మ తీసుకుంటున్నాం మనం. ఓకే, నేను అందుకే నేను జన్మ తీసుకుంటున్నాను. జ్ఞానం ఉంది. నిద్రించి లేచుట లాంటిదే మరణించిన వాడు జన్మించుట. ధ్రువం జన్మ మృతస్యచ. నోటి మాటలు కాదు ఇది. ధ్రువం జన్మ మృతస్యచ. చచ్చిన వాడు కూడా పుట్టుట ఈ డూప్లికేట్ నేనుకు సహజము. చనుదును ఒత్తును. బాగుంది. అది తెలిసిన తర్వాత దాన్ని అవతారము అంటారు. అదేలేండి, అవతారము. పుట్టుక లేనివాడు అవ అంటే దిగి మాయలో వచ్చి మాట్లాడుట. అవతారం అంటే పుట్టుక లేనివాడు దిగి వచ్చి మాట్లాడు. పుట్టుక లేని గుట్టు ఇదే. నేను మాయను అంటే డూప్లికేట్ నేను మాయ. అవును, ఆయన చెప్తాడు కదా, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. నేను మాయ శరీరంలో మాయ శరీరమైన కావూరు నాగేశ్వర ప్రసాద్తో మాట్లాడుతూ ఉన్నానని, నేను కూడా మాయలో భాగవని మీరు అనుకుంటే మీరు మూర్ఖులు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తాడు భగవద్గీతలో. సో అర్జునుడికి కూడా మాయతోనే కృష్ణుడు చెప్పాల్సిందే. దేర్ ఇస్ నో వే అవుట్. అర్జునుడి కృష్ణుడు పక్కన పెట్టు, కావూరు నాగేశ్వర ప్రసాద్ కి పూజారి వెంకటేశ్ చెప్పేది కూడా మాయతోనే కదా. ఎరుగుతూనే చెప్పాల్సిందే, తప్పదు. మాయ ఉపాధి అండి. అవును. కాబట్టి నేనుల మేనులకు పంత మాయ, జగమే మాయ, మన బతుకే మాయ. జ్ఞానయజ్ఞం మాత్రం నిజమైపోతుందా? కాబట్టి ఇంత వేద సారాన్ని మీరు ఒక్కసారిగా మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి కలశం నుంచి ప్రపంచానికి అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం జ్ఞానయజ్ఞం 2వ భాగం, జ్ఞానయజ్ఞానికి పరిమితులు 4 రకాలు. ఈరోజు ఈ శ్లోకం పూర్తి అవ్వాల్సి ఉంది. అది ఏమండి? నేను 66 అయిపోయిందండి. 67 ఒకే రోజు పూర్తి అవ్వాల్సి ఉంది. నేను పరిపూర్ణ దర్శనం అడిగాను కాబట్టి ఆయన పడేశారు. శ్లోకం అదే.
66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు కదా. దాని కన్క్లూజన్ ఏంటంటే 5వ అధ్యాయం 13వ శ్లోకంలోనే అది చెప్పేశారు. అక్కడ సిద్ధ లక్షణం చెప్పారు, ఇక్కడ సాధన లక్షణం చెప్పారు. నిన్న చెప్పిన 7 రోజుల 7 రోజుల సారాంశం 5వ అధ్యాయం 13వ శ్లోకంలో చూసుకోండి. ఏం చెప్పారు మనకు? సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు కదా నిన్నటి వరకు. ఎక్కడ పరిత్యజ్య? కర్మలంతా వదిలేయమనే. సర్వకర్మాణి మనసా సన్యస్య, భావనలో మాత్రం. భావనలో అది అది చాలా ముఖ్యం. మీరు భావనలో వదిలేయమంటే లైఫ్ కూడా ఏం చూపిస్తానంటారు చూడంటే మీరు వదలలేదని అర్థం. ఎట్టంటే ఇప్పుడు ఆపిల్ పండుగ గురించి చెప్పినప్పుడు, ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఆపిల్ పండు ఉంది కాబట్టే కదా నేను ఊహిస్తున్నాను అంటే, నేను అంటున్నా ఇప్పుడు మీకు ఆపిల్ పండు లేకనే ఉన్నట్లు భావించి మీరు ఊహిస్తున్నారు. ఏమ రైట్? లేకనే ఉన్నట్లు మీరు భావించి ఊహిస్తా ఉండేటువంటి ఆపిల్ పండును నిజం అనుకుంటున్నారు కాబట్టి దానికి అస్తిత్వం కల్పిస్తున్నారు. కావురు నాగేశ్వర ప్రసాద్ గారు అదే బోధ ప్రపంచానికి అర్థం కావడం కోసం అలా మాట్లాడతానంటే. అంతే. సర్వకర్మాణి సర్వధర్మాన్ని పరిత్యజ్య 66వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్య, మానసికంగా నువ్వు కర్తను త్యజిస్తే నవద్వారే పురే దేహి సుఖం వసి. దేవి గారి దగ్గర నేర్చుకున్నాను నేను దీన్ని, అన్వయక్రమం చేసి చదువుకునేది. చూడండి, సర్వకర్మాణి మనసా సన్యస్య తే నువ్వు నవద్వారే పురే దేహి సుఖం వసివయ్యా. 9 బొక్కలు కలిగిన ఈ దేహంలో హాయిగా పరమానందంగా ఉండవయ్యా. నైవ కుర్వన్ నకారయన్, ఏ పని ముట్టుకోవద్దనే, చేసే పనిని అంటుకోవద్దని. అదే నైవ కుర్వన్ నకారయన్. అప్పుడు అతను చేసేవాడు కాదు, కారయం చేయించేవాడు కూడా కాదయ్యా. కాదు. ఇప్పుడు పూజారి వెంకటేశం పనిచేసేవాడు కాదు, చేయించేవాడు కాదు. మరి ఎందుకు చేస్తున్నట్టు అనేది వస్తుంది ప్రశ్న. అది ఎవరికి వచ్చేది? అది నాగేశ్వర ప్రసాద్కి వచ్చేది, మీకు కాదు. ఎందుకు చేస్తున్నట్టు అనేది నాగేశ్వర ప్రసాద్కి వస్తుంది. ఇందాక ఒకటి పెట్టారు, చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు 90% మనకు అనుకూలంగా ఉంటే కూడా 10% వ్యతిరేకులు ఎప్పుడు ఉంటారు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మని నిందించిన వాళ్ళు లేరా? ఉన్నారండి. ఇప్పుడు నిన్న నా కొలీగ్స్ వచ్చేసి, ఏమండి మీరు బుద్ధుడిలాగా ప్రవర్తిస్తున్నారు కానీ బుద్ధుడి మీద కంప్లైంట్ ఉందండి అంటాడు. బుద్ధుడి మీద కంప్లైంట్ ఉండదంట. నేను నా భావన అది. ఆయన పట్టించుకోబడలేదు, నాకు చెప్పాకండి బుద్ధుడి మీద కంప్లైంట్. ఇప్పుడు ఎవరు ఎక్కడ దయా పోలీస్ స్టేషన్ లో వేయాలి చెప్పండి? మరి 10 సంవత్సరాలుగా ఉంటాయి. ఇప్పుడు మా తమ్ముడు వచ్చేది, నా మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, ఏమైంది? అదంతా పట్టించుకునే పని లేదండి. కాబట్టి ఈ 18 అధ్యాయాల సారాంశాన్ని 5వ అధ్యాయం 13లో తెలియజేసినటువంటిదే ఇప్పుడు 7 రోజులు తెలుసుకున్నాము. సర్వ కర్మలను మనసులో సన్యసించినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ 9 ద్వారాలు కలిగినటువంటి దేహంలో ఏ పని చేయకుండా, చేయించకుండా, అంటకుండా, అంటించుకోకుండా హాయిగా సుఖంగా ఉండవయ్యా. ఇది మీరు అంటే మనం 18వ అధ్యాయం నేర్చుకున్నటువంటి భావన. నెక్స్ట్ కమాన్. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. నాగేశ్వరరావు పెట్టినటువంటి ఆశ్చర్యం ఏంటంటే 2020లోనే ఆ పైన ఏం రాసిన చూడండి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ తన గీతా సందేశం పూర్తయిన తర్వాత, ఆ మాట అప్పుడే వాడాను చూడండి. పూర్తయిన తర్వాత ఈ 4 పరిమితుల గురించి చెప్పారు అని ఎప్పుడు 18వ అధ్యాయం 67వ శ్లోకం అని ఎప్పుడు 2020లో వాడాను ఇది. అది కమాన్. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. ఇదం తేనా తపస్కాయ. ఇదం తేన అతపస్కాయ. నా భక్తాయ కదాచన. నా భక్తాయ కదాచన. నచ శుశ్రూషవే వాచ్యం. నా శుశ్రూషయే వాచ్యం. నచ మాం యోభ్యసూయతి. నచ మాం అభ్యసూయతి. 1 2 3 4 నకారాలు. నా అంటే వద్దు, లేదు, కాదు అని అర్థం.
అంటే ఈ భగవద్గీతను ఎత్తిపోయి ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేయబాకు, ముందు నువ్వు జీవించి మళ్ళీ చూద్దామని చెప్తున్నది గురుగారు. అది ఏమంటున్నారంటే మరి మీరు ఎందుకు చెప్తున్నారు అడగబాకండి నన్ను, నేనుగా చెప్పేది ఆయనే ఇలా. గురుగారు ముందు అడిగారు మీరు ఎవరి కోసం మీరు చెప్తారు అట్ట అడిగారు మళ్ళీ. అంతే అడిగాను. అవును. ఎవరి కోసం అంటే అడిగి మీకోసమే. డౌట్ ఏముంది దాంట్లో? ఇప్పుడు వ్యవహారంగా మన విద్యాసాగర్ గారు నిర్ణయించినటువంటి దాంట్లో మిమ్మల్ని మీకు ఆయన ఫోన్ చేశారు, నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ చేశారు. మళ్ళీ నన్ను నిర్ణయించారని మీరే నన్ను అడిగారా, నేనే మిమ్మల్ని అడిగారా? ఆయన నిర్ణయించారు. ఆయన నిర్ణయించిన దాన్ని మీకు చెప్పమని మీరు అడిగితే నేను చెప్తా ఉండా. అదేనండి. కానీ భగవద్గీత బోధించబడతా ఉండేది జ్ఞానయజ్ఞ విద్యాసాగర్లకు కాదు. ఆయనకు అవసరం లేదు, ఆయన కూర్చోడు క్లాస్ లో. అదే గురుగారు మనకు అవసరం. విద్యాసాగరులకి భగవద్గీత చెప్పనవసరం లేదు, పూజారి వెంకటేశానికి చెప్పిన ఉపయోగం లేదు. అది పరిస్థితి. ఈ రెండింటి మధ్యలో భగవద్గీత జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మాయలో ఉన్నాడు. ఏంటండి? మాయలో ఉన్న వాళ్ళకి మాయ అవుతుంది. ఓకే, దీని ప్రతిపదార్థం చూద్దాం. చూడండి, తే అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నీ చేత, ఇదం మొదటి పదం. గురుగారు రహస్యమైన ఈ గీతోపదేశము నీ చేత అంటే నీకు తెలియబడిపోయింది. నీకు మళ్ళీ కొత్తగా ఎవరు చెప్పే అవసరం లేదు, ఇంక నీకు తెలియబడింది. ఎవరు చెప్పినా ఇప్పుడు నేను చెప్పించే దాంట్లో నువ్వు చెప్పాల్సిందే తప్ప ఇంకా కొత్తగా ఏం చెప్పరు. అదే నీ చేత ప్రపంచానికి రహస్యమైనటువంటి గీత బట్టబయలైంది కదా, నువ్వు చేయలే. చాలా ఇంపార్టెంట్ ఇది. కావూరి నాగేశ్వర ప్రసాద్ చేత భగవద్గీత బట్టబయలైనది. కలియుగం ప్రథమ పాదం జంబూద్వీపం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం చెంత ఈ యొక్క భగవద్గీత జ్ఞానయజ్ఞంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ నెపంతో బట్టబయలైంది. ఇది నీది కాదు, నాది కాదు. కదాచన ఎవరైనా వచ్చి ఏమయ్యా జ్ఞానయజ్ఞంలో నీకు అన్ని రోజులు పూజారి వెంకటేశ్వర గారు చెప్పారు కదా, మరి నువ్వు ఎప్పుడైనా నాకు కూడా దాన్ని చెప్తావా అని నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరిని అడిగితే వాళ్ళకు 4 టెస్టులు పెట్టు. 4 టెస్టులు ఇవే. ప్రతి 4 ఉన్నాయి చూడండి, నకారాలు 4 కూడా చూడండి. అదేనండి. నంబర్ 1 అతపస్కాయ. అతపస్కాయ అంటే వాడికి ఇంతకు ముందు ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఏదైనా SSY గాని లేకపోతే ఓం శాంతి గాని లేకపోతే గౌతమ బుద్ధుడి కానీ ఏదో ఒకటి పోనీ వాడికి ఇంట్లో రోజు గుడికి పోయి వచ్చేది కానీ ఏదో ఒకటి వాడికి భక్తి ఉందా లేదా చూడాలి ఫస్ట్ మీరు. ఏదో ఒక సంప్రదాయం. ఓకే, అతనికి దైవ భక్తి అనేది ఉందా లేదా? ఇది ఇంపార్టెంట్. అయ్యో చాలా నంబర్ 1 ఇది. ఏదో ఒక విధంగా మా గురువు గారు నన్ను అడిగారండి ఇవన్నీ. అవునండి. మీ పరిపక్వత చూస్తుంటే మీరు ఎక్కడో ఉపదేశం తీసుకున్నట్టున్నారు, ఎవరన్నా అయ్యి మీరు రాకుండా నా దగ్గరికి వచ్చినారా అని అడిగారు ఆయన. లేదండి అని చెప్పానండి. ఎవరు SSY లో హ్రీమ్ అని ఒక అక్షరం మంత్రం ఇచ్చారండి, మళ్ళీ ఏం పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోలేదు కాదు, నాకు పరిపక్వత లేదు అటని చెప్పాను. చూడండి, అతపస్కాయ అంటే తపస్సంపన్నుడు కానివాడికి నా వాచ్యం చెప్పొద్దు. నెంబర్ 2 ఏంటి? అభక్తాయ, గురువు పైన భక్తి లేకపోతే నా వాచ్యం చెప్పొద్దు. క్లియర్. నెంబర్ 3 అశుశ్రూషవే. శృతము అంటే చెవి అండి, శృతం వినేదండి. అవును. వినేటప్పుడు గాన మధ్యలో ఇంకేడనో ఆదమరిసింటే వాళ్ళని చెప్పొద్దండి. క్రికెట్ చెప్తాడు అంటాడు. ఇప్పుడు అశుశ్రూషవే అంటాడు. అవును. ఆధ్యాత్మిక విషయాలు ఇంటూ మధ్యలో ఆడాన్న పొలం గట్లు ఫ్లాట్ బంగారు పట్ట పోయినాడు కానీ చెప్పొద్దు. అవును. కాబట్టి భక్తి రహితుడికి చెప్పకూడదు. శుశ్రూష అంటే వినడం ఇష్టం లేని వాడికి అని అర్థం. నెంబర్ 4 మెయిన్ మొదట్లో చెప్పుండాలి దీన్ని, కానీ అర్థం కాదు కాబట్టి 4లో పెట్టి మా అభ్యసూయతి.
మాం అభ్యసూయతి, ఆ పక్కన పెట్టాను ఆ పదం కూడా. ఆ, మాం అంటే మొదటి నేను పట్ల. ఆ, మొదటి నేను పట్ల అంటే అచల పరిపూర్ణత తెలిసి 10 మంది గౌరవిస్తూ ఉండేటువంటి అతని పట్ల ఎవరైనా అసూయ ప్రదర్శిస్తే అతనికి కూడా చెప్పకూడదు. ఓకే. ఓ, శిశుపాలుడు ఎప్పుడు తిడతానే ఉన్నాడు. ఆ, దుర్యోధనుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను బంధించేదానికి చూసినాడు. అది ఇటువంటి వాళ్ళకి చెప్పకండి. అది చెప్పేవాడి పట్ల అసూయ ఉంటే వాడు చెప్పకూడదు. ఏమండి? చెప్పేవాడి పట్ల వినేవాడికి అసూయ ఉంటే చెప్పకూడదు. చెప్పకూడదు. ఆ, కాబట్టి అటువంటి ఈ నలుగురికి అనమాట. ఆ, ఒకటి తపస్సంపన్నుడు కాకపోతే, అతనికి భక్తి భావం లేకపోతే. ఆ, 2 అభక్తాయ, గురుపుత్రుడు కాకపోతే. ఆ, ఇక్కడ గురుపుత్రుడు కాకపోతే అంటే కుడుపుడు నాగేశ్వరరావు ఇదే ప్రశ్న వేశారంటే, నా దగ్గర తీసుకున్నావా, ఆడే గురుపుత్రుడు కాదు, అడిగిన ఆయనే గురుపుత్రుడు కాదు. ఆ, గురుపుత్రుడు కాకపోతే అంటే ఎవరి దగ్గర ఉపదేశం తీసుకున్నా నువ్వు ఫ్రీగా బోధ చెప్పొచ్చు. ఆ, కానీ అసలు ఇంతవరకు ఉపదేశం తీసుకోలేదంటే ఆయనకి చెప్పిన ఎక్కడ. ఆ, ఆడ గురుపుత్రుడు అని అడిగారు, అందుకని చెప్తున్నాను. ఉమ్, ఉమ్, అభక్తాయ అంటే ముందే గురువు గారు మంత్రోపదేశం చేసి అతన్ని కడతీర్చే ప్రయత్నం చేసి ఉంటే అర్థం కాకపోతే అప్పుడు నువ్వు కూడా నేరుగా చెప్పు, పర్వాలేదు. అవును. లేకపోతే నువ్వు చెప్పినా అది అతనికి అర్థం కాదు, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్, కాబట్టి గురుపుత్రుడు కాని వారికి చెప్పబాకు. చెప్పకూడదు. ఉమ్, అశుశ్రూషవే, దీన్ని వినేదానికి ఇష్టం లేనప్పుడు కూడా చెప్పొద్దు. చెప్పకూడదు. ఉమ్, చివరగా నా యందు దోష దృష్టి కలిగిన వాడికి చెప్పొద్దు. చెప్పకూడదు. ఉమ్, దోషి గురువులో కూడా దోషాన్ని చూస్తాడు. ఆ, కాబట్టి ఈ 4 రకాల టెస్టులు పెట్టి అప్పుడు చెప్పడం మొదలు పెట్టు అని అది చెప్పారండి. అది. ఉమ్, మిగతా అంతా మీరు పరిపూర్ణ దర్శనంలో చదువుకోవచ్చు. ఆ, ఇంకుండే 13 నిమిషాల్లో మనకి ఇది కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఎంతవరకు అయితే. అలా గురుగారు. వినయనేశ్వరికి తీసుకోండి. ఉమ్, ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్, మీరు అత్యంత భక్తిపూర్వకంగా సంపాదించిన ఈ గీతా శాస్త్రమును ఉమ్, ఈ రోజుకి 1093వ రోజుకి మీరు భక్తిపూర్వకంగా సంపాదించారు గీతా శాస్త్రాన్ని. ఉమ్, పుస్తకాన్ని కాదు, ఉమ్, ఆ గీతా జ్ఞానాన్ని సంపాదించారు. ఉమ్, దీన్ని తపోహీనుడికి చెప్పొద్దు. ఆ, వాడు ఎంత గొప్ప తపస్సు అయినా మీసాలు గడ్డాలు పెంచుండని, ఆ, అతని హృదయంలో దృఢమైన గురుభక్తి లేకపోతే చెప్పొద్దు. చెప్పకూడదు. ఆ, అంత్యజుల నుండి వేదములు సంరక్షించబడు రీతిన. అంత్యజుడు అంటే ఇక్కడ వేదం పైన ఇష్టం లేనివాడు. అంత్యజుడు అంటే తక్కువ కులమని కాదండి. ఆ, ఏమంటే 100 రోజులు రహస్య సత్సంగాలు చెప్పాను నేను ఆల్రెడీ. ఆ, అంత్యజులు అంటే ఉమ్, శూద్రుడు అంటే ఎవరంటే ఎరుకను అంటుకున్నవాడు శూద్రుడు, మళ్ళీ గురువాక్యంతో స్నానం చేయాలవాడు. అవును. ఈ విషయం 100 రోజుల సత్సంగం లోపల చెప్పుండేవాళ్ళు. ఆ, కాబట్టి అంత్యజుల నుండి వేదం సంరక్షించబడు రీతిన ఎరుక నుంచి పరిపూర్ణాన్ని రక్షించాల్సిన అవసరం లేదు. ఆ, ఎరుక నుంచి పరిపూర్ణాన్ని రక్షించాల్సిన అవసరం లేదు. ఆ, పరిపూర్ణుడుగా నువ్వు ఎరుకను పులుముకోకుండా ఉంటే చాలు, అదే పరిపూర్ణం. అదేనండి, అదేనండి. ప్రూఫ్ ఇస్తున్నాడు, ప్రూఫ్ ఇక్కడ. అంటే ఎరుకతో పరిపూర్ణాన్ని రక్షించాల్సిన అవసరం లేదు. ఓకే. ఎట్టంటే కాకి ఎంత ముసలిదైనప్పటికీ దానికి యజ్ఞాహుతి అందరి శేషించిన భాగం ఇవ్వబడి రీతిన. ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఇట్టి తపో వృద్ధునకు కూడా అతడు గురుభక్తి లేనివాడైతే ఈ గీతను ఇవ్వద్దు. దీనికి సారాంశం చెప్తానండి, లేట్ అయితే పర్వాలేదు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అనేది నేను ఇప్పుడు కూడా భోంచేసేటప్పుడు ఆ మంత్రం అనుకునే తింటానండి, అది ఓకే. కానీ ఆ సమయంలో నాకు ప్రతిరోజు ఇంటి దగ్గర చిన్నప్పుడు అలవాటు చేసినటువంటి ఆ SSYలో కానీ ఈ పిండం పెట్టడం వల్ల కానీ అలవాటు చేసినప్పుడు అలవాటు కాబట్టి ప్రతిరోజు తినేదానికి ముందుగా ఒక ముద్ద తీసుకుని అక్కడ బయట పెడతానండి. అది తినేది కాకే. కానీ కాకిలో మా నాయన వచ్చి తింటాడు, మా అమ్మ వచ్చి తింటాడు, మా తాత వచ్చి తింటాడు అనే నమ్మకం ఇప్పుడు నాకు ఉంటుందా? అట్టా ఇది ఆడబెట్టేది కాకికే. ఏదో ఏదో తినే కాకి పిత్రుడు ఎట్టయింది ఇది ఏమని చెప్తాడు? ఆడ తినేది కాకే. కాకి దేంతో తయారైందో వండిన పదార్థం దాంతోనే తయారైంది, పెట్టేవాడు దాంతోనే తయారైనాడు. కాబట్టి ఎంత ముసలిదైనప్పటికీ దానికి యజ్ఞాహుతి భాగం ఇవ్వబడతా ఉంటుంది. కానీ అది తినేది కాకే. మన ఆయన మా తాత వచ్చి తినలేదా?
ఈ క్లారిటీ ఉండేవాడు పరిపూర్ణుడు. కానీ పెట్టడం మానవ ఎవరికి చెప్పొద్దండి. వాళ్ళు పెట్టుకుని తిన్న ఏమైనా ప్రకృతి ధర్మం అది, ఆ, అది ధర్మం అండి. ఆ, పరిపూర్ణ ధర్మీయము అని యావత్తండి. ఓకే. కాబట్టి తపస్సు నచ్చిన వాడై ఉండి గురుదేవుని పట్ల భక్తి ఉన్న ఎంత భక్తినే ఉండని ఆ, వాడు కానీ వినేదానికి వాడికి ఇష్టం లేకపోతే చెప్పొద్దు. చెప్పకూడదు. ఓకే. అన్య భక్తి పనికిరాదు. అనన్య భక్తి ఉంటేనే సూచన కుదురుతుంది, లేకపోతే చెప్పినా ఉపయోగం లేదండి. అది అనన్య భక్తి ఉండాలి అది. కాబట్టి అనురాగం లేకపోతే అతనికి మొదటి 2 గుణముల వల్ల తప్పక లోకమున పూజనీయుడు అయి ఉంటాడు. అతనికి సమాజంలో గౌరవం కూడా ఉంటది. అతనికి డబ్బో ఉద్యోగమో హోదా ఉండడం వల్ల అతన్ని గురువు గారు అని చాలా మంది ఆశ్రయిస్తారు. అంత మాత్రం చేత అతనికి సరైనటువంటి అనన్య భక్తి లేకపోతే చెప్పొద్దు ఆయన. గీతాశ్రవణం చేసేదానికి అతను పాత్రుడు కాలేడు. అది అనన్య భక్తి లేకపోతే పాత్రుడు కాలేడండి. ముత్యము ఎంత స్వచ్ఛంగా ఉన్నప్పటికీ అందులో గానీ సూదిలో బెజ్జం వచ్చేదానికి లేకపోతే అది మాల వచ్చేదానికి పనికిరాదు. సముద్రం ఎంత గంభీరమైంది అయినప్పటికీ దానిపైన కురిసే వాన వ్యర్థమే. పొట్ట పూర్తిగా నిండుండే వాడికి ఎంత రుచికరమైన భోజనమా వ్యర్థమే. కాబట్టి వాడు ఆ అన్నాన్ని ఆకలి కొనే వాళ్ళకి పెడితేనే ఉపయోగం. అట్లా ఈ 4 రకాలుగా భక్తులు కాకపోతే భగవద్గీత చెప్పొద్దండి. కాబట్టి మనిషి ఎంత అధికంగా యోగ్యుడైనప్పటికీ అతని హృదయంలో జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి అనన్య భక్తి అనురాగము గురువు పట్ల విశ్వాసము లేకపోతే నవ్వులాటకైనా అతనికి భగవద్గీత చెప్పబాకండి. ఎందుకంటే నేత్రములు రూప సౌందర్యాన్ని పరీక్షించినట్టువై ఉంటే కూడా వాసనను కళ్ళు తెలుసుకోలేవు, ముక్కే తెలుసుకోవాలా. అర్థమైందా? మీరు నేను చెప్తానే మీరే లైట్ కూడా వేస్తారంటున్నారు చూడండి. అదే మనం 3rd పర్సన్ లోకి దిగడం. నేత్రములు కంటితో చూస్తాయి కానీ వాసన తెలుసుకోలేవు, కండ్లు తెలుసుకోలేవు. అదే విధంగా అచల గురుపుత్రుడు అతనికి పరిపక్వత ఉంటే తప్ప పరిపూర్ణం అతనికి తెలియబడదు. నువ్వే బలంత పెట్టబాకు, ఉపయోగం లేదు, తెలియబడదు. అంతేనండి. కానీ ప్రయత్నం మానకూడదు. 2 అచల మహాసభలు ఎంత ఇబ్బంది పడినప్పటికీ 3వ అచల మహాసభ నిర్వహిస్తున్నాడు మోహన్ రెడ్డి గారు. అందుకనే చెప్పారు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు పని చేయడం మానకూడదు, మళ్ళా ఫలితం ఆశించకూడదు, పని చేయడం మానకూడదు. అదే సూత్రం. అందుకే ఆయన 3వ అచల మహాసభలు ఏర్పాటు చేస్తున్నాడు మళ్ళీ కూడా. కాబట్టి ఎక్కడ ఏ ఉపయుక్తమైన మాట అవుతుందో అక్కడనే అది ఫలించడం కూడా సంభవిస్తుంది. కాబట్టి దయచేసి ఈ తాపసులు మరియు భక్తులైన వారిని తప్పక గౌరవించాలి, నిజమే. కానీ రహస్యమైన సూచనలు వాళ్ళు పరిపక్వత చెందకుండా మీరు చేసినంత మాత్రాన వాళ్ళకు ఉపయోగం అనుకున్నారా? కాబట్టి శాస్త్ర శ్రవణం పట్ల శ్రద్ధ లేని వాడికి మాత్రం గీతను ఎప్పుడు కూడా ఉపదేశించొద్దు. అదేనండి. కాబట్టి సభలకు ఇంట్రెస్ట్ లేనాడు కూడా కొంతమంది వస్తారుగా, వాళ్ళ విషయం ఏంటి? మళ్ళీ ఇప్పుడు మంది ఇది కూడా చాలా మంది యూట్యూబ్ లో వింటాడు కదా. అందాకెందుకండి సభల్లో, అందాకెందుకు? యూట్యూబ్ లో అందరికీ లింక్ ఓపెన్ కదా. అంటే మంచి ప్రశ్న. అంటే దాని అర్థం నేను ఆ గుణాలు పోగొట్టుకోవాలని అర్థం అండి. ముందుకెళ్ళొచ్చా? శాస్త్ర శ్రవణం పట్ల శ్రద్ధ చూపుని వానికి గీతను ఉపదేశించొద్దు అంటే మీరేమో కుడుపు నాగేశ్వరరావుని పెట్టి యూట్యూబ్ లో మొత్తం ప్రపంచానికి ఇస్తున్నారు కదా అని మీ ప్రశ్న మనీస్వామి ప్రశ్నించాడు ఆల్రెడీ. మీరు గుర్తింపు కోసమే చేస్తున్నారని కూడా ఆయన అన్నారు. యద్భావం తద్భవతి. ఆయన అన్నంత మాత్రం నా పని మానేస్తానా? అది ఒకని ఎందు తపము, భక్తి, శ్రవణం అనొచ్చే అనురాగం కూడా ఉండని అన్ని ఉండినప్పటికీ, యోగ్యతలు అన్ని ఉన్నా కూడా గీతా శాస్త్రం నిర్మాణం అనొచ్చింది సర్వలోక ప్రభుడైన నన్ను గురించి, అంటే మొదటి నేను గురించి. శ్రీకృష్ణ పరమాత్మ పనికిరాడు, అచల సిద్ధాంతానికి సంబంధం లేదనేటోడికే సంబంధం లేదు. ఇది గుర్తించండి. ఇప్పుడు శిశుపాలుడు శ్రీకృష్ణుని గౌరవాన్ని పెంచాడు, ఇది కుడుపు నాగేశ్వరరావు యొక్క భావన. అట్లా భగవద్గీతను గురించి తోలనాడే వాళ్ళు ప్రపంచంలో భగవద్గీత గౌరవాన్ని పెంచారంటాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు అట్లా మాట్లాడితే మిగతా గీతా భక్తులకు ఇంకా దానిపైన ప్రేమ పెరుగుతుంది అనేది ఆయన భావన. కాబట్టి ఎవరైనా సరే నన్ను గురించి తుచ్చంగా మాట్లాడాడు అనుకో, నా భక్తులు కాని వాళ్ళు ఎవరన్నా వచ్చినారు అనుకో,
అంటే మొదటి నేను తెలియజేస్తున్నటువంటి నా మీద ఎవరైనా అసూయపడ్డారనుకో, ఉమ్, అతిపూర్వకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా నీకు తరసపడ్డారనుకో, ఆ, గీతా శాస్త్రం వినేదానికి వాళ్ళు పనికి రారని వాళ్ళని వదిలే, వాళ్ళని ఏమనద్దు తెలియ. ఉమ్, అతని ఎందున్న ఇతర గుణములన్నీ దీపజ్యోతి లేని రాత్రి ఎందలి దీపము పెట్టడి సమ్మె వలనే తలంచుము. వాడు దీపపు దిమ్మి లాంటి వాడే గాని వాడి దగ్గర దీపం ఎలగదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్ట పోల్చాడు వాడిని? ఎన్ని గుణాలనే ఉన్నాయి. ఉమ్, దీపపు జ్యోతి లేని రాత్రిలో ఉమ్, దీపపు సెమ్మె ఉంటే ఏం ఉపయోగం? అవును. దీపపు సెమ్మె అంటే దీపం పెట్టేటువంటి అన్ని ఉన్నాయి. ఆ, వాడి దగ్గర అది లేదు. ఏది మొదటి నేను అర్థం చేసుకునేటువంటి ప్రాప్తం వాడికి లేదు. ఏం చేయమంటాను? లేదు. ఎలిగే లేదు. ఆ, లేదు, అంతే. కాబట్టి మరి మీరు చెప్తున్నారు కదండి యూట్యూబ్ లో పెట్టాను మీరు అనొచ్చు. ఆ, దాని అర్థం ఏంటంటే, రహస్యం ఏంటంటే, ఇక్కడ మొదటి నేను తెలుసుకునేటటువంటి పరిపక్వత ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. గురువుని చేరాలి, సద్గురువుని చేరాలి, విచారించాలి అని మనం అర్థం చేసుకోవాలండి. అంతేగాని ఆసక్తి ఉండాలి అంటారు లేదు, ఎవరంటారు కానీ అది. కాబట్టి ఇప్పుడు వాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఉమ్, బాగా అలంకారాదుల చేత బాగా అలంకరించబడి ఉన్నాడు, బాగా అందంగా ఉన్నాడు, ఉమ్. అంతా ఉన్నాయి, అతని శరీరంలో ప్రాణం లేదు. ఆడితో సమానం ఈ గీతను తిట్టేవాడు, భగవద్గీతను తిట్టేవాడు ఆడితో సమానం చూసుకోండి. ఏం ఉపయోగమా? అదే. శుద్ధ బంగారంతో నిర్మించబడిన దేవాలయం ఏమైనా ఉంది, అంత ఓకే, బాగానే ఉంది. ఆ, కానీ దాని గుమ్మ వద్ద తాసుపాము అడ్డగించుంటది. ఉప్మాలకు బలి చెప్పారు వారు. లోపలికి ఎట్టబోయేది అట్ట. వాడు దుర్మార్గుడు. ఏం చేయమంటావు చెప్పండి? వాడు దుర్యోధనుడికి భగవద్గీత చెప్పే వీలు ఉండదా? లేదు. అటువంటి దుర్యోధన లక్షణాలు నా నుంచి పోగొట్టుకోవాలని అర్థం. అది ఆ, దివ్యాన్నం వండబడి సిద్ధంగా ఉందండి, ఉమ్, జస్ట్ ఒక స్పూన్ విషయం కలిపామంటే తింటారా? ఆ, అట్ట వాడికి భగవద్గీత ఎందుకు చెప్తావా నువ్వు? అవును, ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. బుద్ధిమంతుడైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఉమ్, వాడికి తపస్సు ఉన్ని, భక్తి ఉన్ని, బుద్ధి ఉన్ని, గురువు దగ్గర ఉపదేశం కూడా తీసుకుని ఉన్ని. ఉమ్, కానీ భగవద్గీత గురించి చెడుగా మాట్లాడే వాడికి భగవద్గీత బోధించే ప్రయత్నం చేయబాకయ్యా. ఇదిగో. వాళ్ళంతా కూడా భగవద్గీతను గురించి వేదికల్లో తిట్టే వాళ్ళంతా కూడా, వేదికల్లో విమర్శించే వాళ్ళంతా కూడా పైన చెప్పిన పదార్థముల వల్ల దుష్టులే అగుదురు. అది. ఉమ్, కాబట్టి నా భక్తులకి, నన్ను నిందించే వాళ్ళకి భక్తుడైనా సరే ఉపదేశం తీసుకొని ఉన్నప్పటికీ చెప్పద్దు. చెప్పండి. ఉమ్, అనన్య భక్తి ఉంటే ఉపదేశం తీసుకోకపోతే కూడా చెప్పి. ఉమ్, కాబట్టి ఈ శాస్త్రము అతడు టచ్ చేసేదానికి కూడా వీలు లేదు. వాడి వల్ల కాదు, వాడికి తెలియదు అది. ఉమ్, కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇంతకంటే నేను ఏం చెప్పాలయ్యా మీకు? నిందించేవాడు స్వయంగా బ్రహ్మతో సమానమైన ప్రజ్ఞ గలవాడే అయినప్పటికీ ఉమ్, నువ్వు అతని చేతికి ఈ గీతను ఇవ్వకు. ఉమ్, వాడు పరిపూర్ణుడే, అది వాడు తెలుసుకోలేదు, నేనేం చేయమంటావు అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఉమ్. కాబట్టి నెక్స్ట్ 68వ శ్లోకంలో ఇది ఎంత రహస్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అలాగే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. ఈ గోప్య విషయములను ఎప్పుడైనా చెప్పవలసి వచ్చిన తపోనిష్ఠుడు కానిచో, గురుభక్తి సంపన్నుడు గానిచో, వినుటకిష్టము లేనిచో ఎప్పుడు చెప్పరాదు. ఆ యందు దోష దృష్టి కలిగున్న వారికి చెప్పరాదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి.
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.